వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి నియోజకవర్గ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యారంటీ పథకాలు అందజేస్తామని, ఎవరూ అధైర్యపడకూడదని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, ఎంపీపీలు అనసూయ, సత్య హరిశ్చందర్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపల్ వార్డులో కూడా చేయడానికి అని చెప్పి సంకల్పం ప్రభుత్వం చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి జరుగుతుంది. చాలా మంది పొరపాటు పడవచ్చు, ఇదేదో వన్ టైం జరిగిపోతుందేమో, ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక అవకాశం దొరకదేమో అన్న అపోహ ఉంటుంది. అలాంటి అపోహ లేదు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని పెడతామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటున ఎవరన్నా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ ఆసుపత్రిలో ఉండో, పూనా, బాంబేలో ఉండో ఎవరన్నా మిస్ అయితే కూడా ప్రభుత్వం స్పష్టంగా ఇదొక ప్రజలకు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది ప్రజలతోనే నడిచే ప్రభుత్వం ఇది. కాబట్టి గ్రామ కార్యదర్శులు కూడా ఈ లాస్ట్ డేట్ అయిపోయినాక కూడా ఎవరైనా ఇవ్వలేని వాళ్ళు ఉంటే 6వ తారీఖు తర్వాత కూడా 7వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ ఇచ్చినా సరే తప్పకుండా అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా హడావుడి పడిపోయి టెన్షన్ పడిపోయి కింద క్యూ కట్టేసి పెద్దగా మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రజలతో, పేద ప్రజలతో మనం సన్నిహితంగా ఉండాలి. వాళ్ళ ఆలోచనల ప్రకారమే మనం నడుచుకోవాలి. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారో వాళ్ళ వద్దకే వెళ్ళి పరిపాలన చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది ప్రజాపాలన కార్యక్రమం 8 రోజులు 8 వర్కింగ్ డేస్ నిర్వహించడం జరుగుతుంది. 31 డిసెంబర్ అదేవిధంగా 1 జనవరి సెలవు దినాలు కాబట్టి ఆ రోజు ఎవరు కూడా ఈ కార్యక్రమం ఉండదు అనేది కూడా గమనించాలని తెలియజేస్తూ, ఇది 2 షిఫ్టులుగా జరుగుతుంది. ఉదయం ఒక గ్రామం అయితే మధ్యాహ్నం ఇంకొక గ్రామం, ఆ విధంగా పెద్ద గ్రామాలు అయితే కంటిన్యూస్గా కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అదేవిధంగా అక్కడ గ్రామ పంచాయతీ లేని విధంగా అక్కడ ఇబ్బందికరంగా ఉంటే రైతు వేదికలు కూడా వాడుకోవాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల లోపల మున్సిపల్ వార్డును మనం యాడ్ స్టిక్గా తీసుకొని వార్డు కార్యాలయాలు హైదరాబాద్లో ఉంటాయి, కార్పొరేటర్స్ మన దగ్గర లేవు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే టెంట్స్ వేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్న విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం గురించి గతంలో మనం గ్రామాల్లో బాగా ప్రచారం చేయడం జరిగింది. ఇది 2500 గతంలో ఎక్కడ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినాం మనం, వికలాంగుల పెన్షన్లు ఇచ్చినాం మనం, అదేవిధంగా వితంతువుల పెన్షన్లు కూడా ఇచ్చినాం మనం. కానీ కోడళ్ళకు పెన్షన్ మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎక్కడ ఇవ్వలేదు. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క 6 పథకాలను మనం అనౌన్స్మెంట్ చేసినాం. 6 పథకాల్లో భాగంగానే ఈ మహాలక్ష్మి పథకంలో కోడళ్ళందరికీ కూడా 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముసలి వాళ్ళు ఎవరైనా సరే అత్తలు, మామలు వాళ్ళకు 4000